బసవరాజు గారు చైర్మన్ గారు లాంటి దాతృత్వ హృదయంతో ముందుకు వచ్చి చాలామంది ఇలాంటి విలువగా. శ్రీకాకుళం జిల్లాలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సిఎస్ఆర్ సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ తాత్కాలిక మార్పులకే పరిమితం కాకుండా సమాజానికి నిలిచిపోయే వారసత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు, ఎన్జీఓలు కలిసి పనిచేస్తేనే స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సిఎస్ఆర్ నిధులను విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతులపై వినియోగించుకోవాలని సూచించారు. చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే సీనియర్ శాసనసభ్యులు కోన్ రామన్న గారికి, అలాగే ప్రభుత్వ విప్పు చందనం అశోక్ అన్న గారికి, అలాగే ఇంకో సీనియర్ శాసనసభ్యులు ఒక రామమూర్తి గారికి, అలాగే నా తోటి శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి, అలాగే డైనమిక్ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ స్వప్నిల్ దినకర్ పొందర్ గారికి, జేసీ వరాన్ అహ్మద్ గారికి, అలాగే ఆర్డీఓ సాయి పృథ్వీ గారికి, అలాగే స్వామీజీ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే కార్పొరేట్ దిగ్గజాలు, అలాగే ఎన్జిఓస్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒకే వేదికపై జిల్లా యంత్రాంగం, అలాగే పారిశ్రామికవేత్తలు, అలాగే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఒకే వేదికపైకి రావడం, వారికి ఏదైతే టినీ లూప్ అండ్ బచ్పన్ బచావో వారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషకరం. ఏదైతే ఫ్రమ్ చేంజ్ టు సంతోషకరం. అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక ఒక మంచి పార్ట్నర్షిప్ సబ్మిట్ కూడా ఈ టినీ లూప్ అండ్ బచ్పన్